ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడ టీచర్స్ హోం నందు జిల్లా జేఏసీ చైర్మన్ చంటిబాబు అధ్యక్షతన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన జేఏసీ రాష్ట్ర చైర్మన్ కాంతారావు, జేఏసీ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వంతో ఒప్పందం జరిగి 11 నెలలు గడుస్తున్నా ఒప్పందంలో అనేక అంశాలపై అధికారిక ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉందని, ఈలోపు నిత్యావసరాల ధరలు, కరెంటు బిల్లులు, ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగి కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారిందన్నారు. మరోవైపు డ్యూటీ సమయం లేకుండా సాయంత్రం 5 గంటల తరువాత జూమ్ మీటింగులు పెట్టి పర్సనల్ సమయాన్ని కూడా హరిస్తున్నారని, అన్ని జిల్లాల కంటే ముందుండాలనే టార్గెట్లు పెట్టి మహిళా ఉద్యోగులను కూడా చూడకుండా చిరుద్యోగులను రాత్రి వరకు పని చేయిస్తూ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులను బానిసల కంటే దారుణంగా ట్రీట్ చేస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ఎస్ఎస్ఏ ఉద్యోగులపై భౌతిక దాడులు చేస్తున్నా బాధితులనే బాధ్యులను చేస్తూ అన్యాయం చేస్తున్నారని తెలిపారు. సమ్మె ఒప్పందం మేరకు అన్ని రకాల ఆదేశాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు రెగ్యులరైజేషన్ సాధించే వరకు పోరాడడానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శి నాగమణి, కోశాధికారి పి రాజు, ఐఈఆర్టీ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్, నాగార్జున, పార్ట్ టైం ఉద్యోగుల నాయకురాలు మహాలక్ష్మి, గంగాధర్, అకౌంటెంట్ ఏ సాయి కిరణ్, శ్రీనివాస్, సిఆర్పి రాష్ట్ర నాయకులు రామ్జీ, జిల్లా అధ్యక్షులు టి మీరా సాహెబ్, తూర్పుగోదావరి జిల్లా నాయకులు రామ్మోహన్, జిల్లా నలుమూలల నుండి సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. పేరు రంగలేశ్వరరావు, సిఐటియు కాకినాడ జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యుడు. ఈరోజు ఏలేశ్వరం మండలం చిన్నింపేట గ్రామంలో హైవేను ఆనుకొని ఉన్న ఇంటర్ స్నాక్ క్యాజు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జీడిపిక్కల పరిశ్రమ గత నెల 16వ తారీఖున యాజమాన్యం అర్ధాంతరంగా మూసివేయడం జరిగింది. కార్మికులకు కనీసం ముందస్తు నోటీసులు కానీ ఏమి ఇవ్వకుండా అన్యాయంగా క్లోజర్ చేయడం జరిగింది. ఈ పరిశ్రమలో సుమారుగా 10 సంవత్సరాలుగా 409 మంది కుటుంబాలు ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు, బతుకుతూ ఉన్నారు. ఈరోజు ఆ పరిశ్రమ మూసేయడంతో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితులు ఈరోజు గేటు ముందు పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ యాజమాన్యం కానీ కలెక్టర్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా వచ్చి స్పందించలేదు. వాళ్ళ దగ్గరికి మొరపెట్టుకున్నారు, కానీ వాళ్ళు ఎటువంటి స్పందన వాళ్ళలో లేదు. యాజమాన్యం పక్కన చెప్తుంది, మాకు రా మెటీరియల్ రావట్లేదు కాబట్టి మేము మాకు కంపెనీకి పని ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. నిజంగా అదే వాస్తవం అయితే మీ ఎంఎన్సీ కంపెనీ ఇంచుమించుగా 7-8 దేశాల్లో 45 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు రన్ అవుతూ ఉన్నాయి. మన దేశంలో తమిళనాడులో ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ రన్ అవుతుంది. ఆ కంపెనీ రన్ అవుతున్నప్పుడు మన కాకినాడ జిల్లాలో ఉన్న చిన్నింపేటలో ఉన్న పరిశ్రమ మీరు ఎందుకు రన్ చేయట్లేదు? కాబట్టి మీరు ఉద్దేశపూర్వకంగానే మూసేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక పక్క నుంచి మన ప్రభుత్వం మీ కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నాము, అందరికీ ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. కానీ ఈరోజు సిఐటిగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని వినపించుకుంటా ఉన్నాం. ఉన్న పరిశ్రమలు మీరు కాపాడండి, కార్మికులకి ఉపాధి కాపాడండి, కొత్త పరిశ్రమలు తీసుకురండి అని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ కంపెనీని తెరిపించి అర్ధాంతరంగా మూసేసిన కంపెనీని తెరిపించి 409 మందికి ఉపాధి కల్పించాలని, అలాగే చట్ట వ్యతిరేక మూసివేతను ఆపాలని, ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదని, అలాగే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లతో ఈరోజు కాకినాడ కలెక్టరేట్ దగ్గరికి కార్మికులందరూ కూడా రావడం జరిగింది ఆవేదనతో. జీడిపిక్కల ఫ్యాక్టరీలో నేను 10 సంవత్సరాల బట్టి నుంచి చేస్తున్నాం సార్. కానీ ఏంటంటే మొన్న 14వ తారీఖు నుంచి మాకు అప్పటి వరకు కూడా మాకు 2-3 సార్లు కూడా మాకు మీటింగ్ పెట్టారు సారు. మా సారు మీటింగ్ పెట్టిన తర్వాత మాకు డౌట్ వచ్చి అడిగాం సార్, ఏంటంటే మొత్తం మిషనరీ అంతా వెళ్ళిపోతుంది ఏంటి సార్ అంటే, మీకు ఎందుకమ్మా మేము మీకు ఉపాధి చూపిస్తాము, మీకు 5 సంవత్సరాల ఉపాధి ఖచ్చితంగా చూపిస్తామని మాకు మాట ఇచ్చేసారు. మాట ఇచ్చిన తర్వాత ఆ మాట 16వ తారీఖున మళ్ళీ మాకు మీటింగ్ పెట్టి సడన్గా మేము కంపెనీ మూసేస్తున్నామమ్మా అని చెప్పారండి. అలా చాలామంది కూడా మొఖం తిరిగిపోవడం, ఇలా చాలామంది కూడా ఆరోగ్యాలు పాలైపోయేసాం. మేము అయిపోయిన తర్వాత సడన్గా చెప్పిన తర్వాత ఆ నైట్ కూడా మేము చాలాసేపు 9 వరకు కూడా మేము ఉన్నాం సార్. వాళ్ళు దేనికి కూడా వాళ్ళు మాట్లాడలేదు సార్. మీ డిమాండ్ ఏంటని అడిగారు. మేము ఆ డిమాండ్ మాకు కంపెనీ తెరవాలనే, మేము కంపెనీ నడిపించాలనే చెప్పాము సార్. ఏలేశ్వరం మండలంలోని చిన్నింపేట గ్రామం దగ్గర ఇంటర్ స్నాక్ క్యాష్యూ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక చెన్నై ఓనర్షిప్లో ఉన్నటువంటి కంపెనీ గత 15 రోజుల నుంచి అర్ధాంతరంగా కార్మికులకి, ప్రభుత్వానికి, అధికారులకి, స్థానిక ప్రజాప్రతినిధులకి సమాచారం ఇవ్వకుండా
అర్ధాంతరంగా మూసేసినటువంటి పరిస్థితి ఉంది. అర్ధాంతరంగా మూసేసిన తర్వాత పొద్దున్నే ఉద్యోగానికి వచ్చినటువంటి 409 మంది కార్మికులకి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోయారు. 24 గ్రామాల నుంచి 409 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ మూసేస్తే ఇప్పటికీ జిల్లా కార్మిక శాఖ అధికారులు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, జిల్లా అధికార యంత్రాంగం కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కార్మికులు ధర్నా చేస్తుంటే చేసుకోండి, రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారో చేసుకోండి, తప్పితే మేము పరిశ్రమను తెరిపించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి యంత్రాంగం తెలియజేస్తూ ఉంది. ముడి సరుకు దొరకటం లేదనేటువంటి ఒక అబద్ధపు కారణంతో ఇవాళ పరిశ్రమని మూసేసి ఇవాళ కార్మికులను రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి ఉంది. కేవలం లాభాపేక్ష వల్లే మళ్ళీ భవిష్యత్తులో ఇది కనుక ప్రభుత్వం యాజమాన్యం కనుక తెరవకపోతే ఆ పరిశ్రమని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని 409 మంది కార్మికులకి ఉపాధి కల్పించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక ప్రజాప్రతినిధులు కల్పించుకుని ఒకవేళ వాడు నడపలేకపోతే ఇంకొక యజమానికి అమ్ముకునైనా దాన్ని నడిపించేటువంటి పని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఆ రకంగా కార్మికులకు ఉపాధి కాపాడడంలో ప్రజాప్రతినిధులు సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి, జరుగుతుంది ఒకటి. 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పి పేపర్లో ప్రకటనలు కనబడుతున్నాయి, టీవీల్లో ప్రచారం కనబడుతుంది. వాస్తవానికి పరిశ్రమలు మూసేసి రోడ్డును పడిపోయే కార్మికుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుని తక్షణం పరిశ్రమను తెరిపించాలి, కార్మికులకు ఉపాధి కల్పించాలి.